డాక్టర్ ప్రియాంక గారు 3వ తారీఖు ఆగస్టున 3వ తారీఖున యాక్సిడెంట్లో గాయపడి తీవ్ర క్రిటికల్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ పరిస్థితి విషయంతో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆమె చనిపోయినట్టు. ముందుగా ఏంటంటే బ్రెయిన్ డెడ్ అయిందని ఒక 1 or 2 days క్రితం చెప్పారు. తర్వాత ఆమె చనిపోయినట్టు నిన్న నిర్ధారించారు. ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ అంతిమయాత్ర కోసం భారీగా జనం తరలి వచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి ఒకసారి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న బ్రీఫ్ చేస్తాను. గారు ఈమె తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువతి. ఈమె పీజీ కోసం CGIL కాలేజీలో రాజమండ్రిలో డెర్మటాలజీ 2వ సంవత్సరం చదువుతున్నారు. అయితే 3వ తారీఖున ఆమె రాజమండ్రిలోని ప్రసాదిత్య హాల్కి వెళ్ళి ప్రసాదిత్య సినీ కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ ఏంటంటే మూవీ చూసి మళ్ళీ అయితే ఎగ్జిట్ నుంచి అవుతుండగా అంటే ఆవరణ కూడా ఏంటంటే వాళ్ళ ఇంకా రోడ్డు మీదకి రాలేదు. అంటే ఆమె ఏంటంటే ఎగ్జిట్ కూడా ఇంకా మెయిన్ గేట్ నుంచి బయటికి వెళ్తున్నారు. ఇది సుమారుగా 9:30 to 10 మధ్యలో ఉండగా ఆమె వెనక నుంచి ఒక నెక్సాన్ బ్లాక్ కార్ వచ్చి ఆ కారులో ఉన్నవాళ్ళు వచ్చేసరికి ఈ సూరారపు దస్వంత్, జోసెఫ్ ఆండ్రూస్ అనే ఇద్దరు ఉన్నారు. వాళ్ళు వెనక నుంచి వచ్చి 3 సార్లు అంటే వెనక నుంచి ఫస్ట్ వార్న్, సెకండ్ వార్నింగ్, ఫస్ట్ వార్నింగ్ తర్వాత ఆమె వెనక తిరిగి చూడటం, మళ్ళీ సెకండ్ వార్నింగ్ మళ్ళీ వెళ్ళి హిట్ చేయడంతో ఆమె కింద పడిపోవటం, 3వసారి ఇంకా ఆమె ఏకంగా ఆమె మీద నుంచి వెళ్ళటంతో ఆ మొహం అంతా డ్యామేజ్ అయ్యి ఆమె ఏంటంటే అన్కాన్షియస్కి వెళ్ళిపోతే అపస్మారక స్థితిలో వచ్చిన తర్వాత ఆమెను ఏంటంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. తదనంతరం ఆమె చనిపోయారు పరిస్థితి విషమించి. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ దశ్వంత్ వీళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు అంతకుముందు 5 కాడ నుంచి మద్యం సేవిస్తున్నట్టు మద్యం బాటిల్ కొనుక్కొని, అంటే వాళ్ళు ఏమో ఎక్కడ బార్లో వెళ్ళినట్టు అక్కడ సీసీ ఫుటేజ్లు ఎక్కడ లేవు, కార్లోనే తాగారన్నట్టు పోలీసులను మీడియా ఒక నిర్ధారణ చేస్తున్నారు. అయితే ఏంటంటే వీళ్ళు ఈ మద్యం తాగి హాల్ లోపలికి వెళ్తే హాల్లో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసి వాళ్ళని ఏంటంటే లోపలికి ఎలో చేయలేదు. వాళ్ళకున్న నామ్స్ ప్రకారం మద్యం సేవిస్తే హాల్లోకి ఎంటర్ చేయము అని చెప్పి మీడియా కథనం ప్రకారం. అయితే వీళ్ళ సినిమా హాల్ సిబ్బందితో గొడవపడి వాళ్ళని దూషించి కొట్టి హడావుడిగా కిందకు వస్తే వాళ్ళకి ఏంటంటే బయటకు వెళ్లకుండా వీళ్ళు సెక్యూరిటీ సిబ్బంది గేట్లు వేస్తాకి రెడీ అవుతుంటే వీళ్ళు ఆ గేట్ని దాటుకుని తొందరగా వెళ్ళిపోవాలన్న హరీలో ఏంటంటే ఈ అమ్మాయిని వీళ్ళ ఫ్రెండ్తో వెళ్తున్నటువంటి స్కూటీని 1 సారి 2 సార్లు 3 సార్లు ఏకంగా 3వసారి ఆమె మీద నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో ఇక్కడ 3వ తారీఖున ఇది అమ్మాయికి ఈ ప్రమాదం జరిగితే వీళ్ళు అబ్స్కాండ్ అయిపోయి పోలీసులు దాన్ని ఒక చిన్న కేసు కింద హిట్ అండ్ రన్ కింద జస్ట్ కేసు రిజిస్టర్ చేశారు. మళ్ళీ తర్వాత ఏం చేశారంటే వీళ్ళ గురించి ఇమీడియట్ అరెస్ట్ కూడా జరగలేదు. దగ్గర 3 రోజుల తర్వాత అంటే ఏంటంటే ఆగస్టు 6వ తారీఖున వీళ్ళ నిందితుల్ని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. అయితే ఈ 3 రోజుల్లో వీళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఒక విధంగా ఏంటంటే వీళ్ళకి డ్రింక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ రీడింగ్స్, వీళ్ళ బ్లడ్ శాంపిల్స్, వీళ్ళు ఏమన్నా ఆ టైంలో డ్రగ్స్ తీసుకున్నారో అవన్నీ దొరికాయి. అందువల్ల ఏంటంటే ఆ 3 రోజుల తర్వాత వీళ్ళు దొరకటం అనేది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రీషియస్ టైంని పోలీసులు వృధా చేసినట్టే. అందులోనూ అమ్మాయి పరిస్థితిని బట్టి తర్వాత ఆ కండిషన్ క్రిటికల్ అవ్వటం బట్టి జనం నుంచి కూడా బాగా తీవ్ర వ్యతిరేకత నిరసన రావడం బట్టి పోలీసులు ఆ సెక్షన్స్ మార్చి దాని సివియారిటీ పెంచామని చెప్తున్నారు. కానీ ఆ ప్రమాదం జరిగిన అప్పుడే వీళ్ళు కానీ పోలీసులు తీవ్రమైన సెక్షన్లు పెట్టుంటే, ఎందుకంటే విక్టిమ్ పొజిషన్లో ఉన్నామా లేడీ, జనరల్గా ఒక లేడీ కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఉన్నప్పుడు పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏంటంటే సివియారిటీని కంపల్సరీగా పెంచడం కోసం కంప్లీట్గా కేసుని పెద్ద సెక్షన్లో వేయాలి. కానీ మరి ఇక్కడ చూసేసరికి ఏంటంటే వేసిన సెక్షన్లు చాలా చిన్న సెక్షన్లు. ఇప్పుడు దాని మీద కూడా అమ్మాయి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ తండ్రి కానీ మీడియా ముఖంగా నిరసన వ్యక్తం చేయడంతో ఎస్పీ గారు మీటింగ్ పెట్టారు. అప్పుడు దాకా ఒక పెద్ద ఆఫీసర్, అప్పుడు దాకా SI స్థాయి వ్యక్తులే మాట్లాడటం, రాజకీయ నాయకులు ఎవరు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోవటం. మరి హోంమంత్రి అనిత గారు మరి చిన్న వాటికి చిన్న రాజకీయంగా ప్రత్యర్థులు ఎవరైనా ఏమైనా మాట్లాడితేనే తీవ్రంగా మంచి వాగ్దాటి ఉన్నటువంటి మంత్రి మరి ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడే మనిషి. ఈమె ఒక్క దగ్గర కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు.
ఎందుకంటే ఆయన అంతకుముందే ఈ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు మధ్యలోనే ఇది ఆమె ఇంటర్ పిల్లలు జంజీ పిల్లలు నీట్ ఆందోళనలో ప్రధానమంత్రి గారిని దూషించారు. నాకు అలా మన ప్రధానమంత్రిని అలా దూషిస్తుంటే నాకు ఏడుపు వచ్చిందని చాలా ఆయన ఆ బాధలో ఉండి నాకు తెలిసి ఈ విషయం గురించి రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను. అలాగే నారా లోకేష్ కానీ క్యాబినెట్ స్థాయి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరూ స్పందించలేదు, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఈ టోటల్ 6 days 7 daysలో. ఇప్పుడు ఏంటంటే ఆమె చనిపోయిన తర్వాత వీళ్ళు ఏదో పర్సనల్గా ఫోన్ చేసి ఉంటున్నారు, కానీ మీడియా ముఖంగా అసలు ముందు అడ్రస్ చేయాలి కదా ఇలాంటి విషయాలు. ఫస్ట్ ఎవరు అడ్రస్ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయికి మధ్యలో అంటే అమ్మాయి చనిపోయిన తర్వాత 20 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎలా ఉన్నాయంటే ఇంకా ఎలా ఒక సెటిల్మెంట్లా కనబడుతుంది. అంతేగాని అమ్మాయికి 3 రోజులు యాక్సిడెంట్ అయిందా, 3వ రోజు అమ్మాయిని ఇటు కిమ్స్కి తీసుకొచ్చినప్పుడే ఆర్థిక సాయం చేస్తుంటే అది వైద్యానికి ఉపయోగపడేది. ఇప్పుడు అమ్మాయి చనిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయిన తర్వాత 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం అనేది ఏంటంటే ఒక రకమైన కంపెన్సేషన్ అనాలో దాన్ని ఒక సెటిల్మెంట్ అనాలో కూడా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా సర్దుకుపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఈ స్టేట్ వాళ్ళు కాదు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు కాదు, మరి అలా అని చెప్పి చిన్న చూపు చూస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నోళ్ళు లోకల్ లీడర్లకి ఏమన్నా ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఏమన్నా బాగా క్లోజో, మరి గవర్నమెంట్ స్టాండ్స్ అనేది అంటే వీళ్ళు ఏంటంటే ఇదే విషయంలో సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి యాక్సిడెంట్ చేసినప్పుడు ఏ రకంగా కేసుని హ్యాండిల్ చేశారు, మరి ఇక్కడ ఎందుకు అంత స్పీడ్ చేయలేదు. ఫస్ట్ ఏంటంటే ఇలాంటి కండిషన్స్లో ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఇంకో రకంగా కేసులను అనేది హ్యాండిల్ చేయటం అనేది పోలీసు వ్యవస్థకే ఫస్ట్ ఏంటంటే చెడ్డ పేరు. ఎందుకంటే వీళ్ళు కీలు బొమ్మలు అయిపోతున్నారు, పప్పెట్స్ అయిపోతున్నారు రాజకీయ నాయకుల చేతుల్లో అని చెప్పడానికి. ఇలాంటివి జరిగినప్పుడు ప్రజల్లో తీవ్ర నిరుత్సాహం వస్తుంది. అంటే అక్కడ కండిషన్ బట్టి ఆ వ్యక్తులు ఒకళ్ళ బాధితుడు ఎవరనే దాన్ని బట్టి, నేరస్తుడు ఎవరైనా దాన్ని బట్టి కేసులు రిజిస్టర్ అవుతాయి, కానీ ఒక యూనిఫామిటీ లేకపోవటం అనేది చాలా విషాదం. అయితే ఇంకొక మాట ఏంటంటే వాళ్ళు 3 రోజుల తర్వాత దొరకటం ఒక మైనస్ పాయింట్. అయితే ఇప్పుడు కార్ కండిషన్ కూడా మార్చేస్తారు. వాళ్ళు ఏంటంటే మాకు కార్ బ్రేక్ పడలేదు, కార్ కండిషన్ అవ్వలేదు, ఆ కారు కూడా దాని దగ్గర మోడిఫికేషన్ చేసేసి ఉంటారు. ఎందుకంటే ఆ బ్రేకింగ్ సిస్టము ఇది చేసి, ఎందుకంటే వాళ్ళకి ఆ 3 రోజులు ఏదైనా చేయొచ్చు. వాళ్ళు ఆ కారు వన్ ఆఫ్ ది ఇది కాబట్టి జరిగిన ఇన్సిడెంట్లో ఇది కాబట్టి వాళ్ళు ఏంటంటే దానికి బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యిందని, అవి కండిషన్లో లేదని, అది ప్రమాదశాత్తు జరిగిందని. ఎందుకంటే ఇక్కడ ఈ డాక్టర్ ప్రియాంక గారు కానీ వీళ్ళు యాక్సిడెంట్ చేసిన వ్యక్తులకు కానీ డైరెక్ట్ ముఖాముఖి పరిచయం లేదు, వాళ్ళు ఎక్కడ కలవలేదు. వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఒకళ్ళు స్ట్రేంజర్స్. అందువల్ల ఏంటంటే కోర్టులో ఈ కేసు అనేది దాదాపుగా నిలబడదు. ఎందుకంటే వాళ్ళ మీద కరెక్ట్గా బ్రీత్ అనలైజర్ చేసినట్టు, వాళ్ళు మద్యం సేవించినట్టు క్లియర్ కట్ ఎవిడెన్స్ లేవు. ఆ కారు కూడా కండిషన్ మారుస్తారు కాబట్టి, కారు లేదు కాబట్టి మేమేం చేయలేక అది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినా కూడా వీళ్ళు ఏంటంటే అంతకుముందు ఏ విధమైనటువంటి నేర చరిత్ర కానీ వీళ్ళకి లేదని సాక్షాత్తు ఎస్పీ గారే చెప్పారు. అందువల్ల ఏంటంటే దీన్ని ఒక రోడ్డు మీద జరిగిన ప్రమాదం కింద కన్సిడర్ చేసి కొట్టేస్తారు ఈ కేసు. ఇది మరి కావాలని చేశారా, లేకపోతే అసలు పూర్వాపరాలు పరిశీలించి కంప్లీట్ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్న పోలీసులే ఫస్టే కేసు నీరుగార్చేశారు. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇంత జరిగిన తర్వాత రాజమండ్రి నుంచి ఆమె ప్రియాంక గారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు. అంటే మనం మెరుగైన వైద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే మనం ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాజధాని నిర్మిద్దాం అనుకుంటున్నాం, కానీ అంతకంటే ముందు అందరికీ సామాన్యులకు కావాల్సినటువంటి హాస్పిటల్ ఉండాలి కదా. వీళ్ళనే కాదు, మొన్న కోకిలాబెన్ హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది ఆయన భుజానికి. అలాగే మన ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికైనా ఒక చిన్న ప్రాబ్లం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వస్తే ఫస్ట్ వాళ్ళు నియర్ బై బెంగళూరు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఎవరికైనా ఒక ఒంట్లో బాగాలేదంటే కంపల్సరీగా చెన్నైయో, బెంగళూరో, హైదరాబాదో, లేకపోతే విదేశాల్లో ఈ రకమైన పరిస్థితి ఉంది. ముందు ప్రజలకి కావాల్సిన మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? కాబట్టి ముందు ఒక మంచి అంత ఎక్విప్మెంటు, హై టెక్నాలజీ, ప్రపంచ స్థాయి ఫస్ట్ ఒక హాస్పిటల్ నిర్మించాలి.
మంచి వైద్యులు. ఎందుకంటే విజయవాడని విద్యాలవాడ అంటారు. ఎంబీబీఎస్ చాలామందికి ఇక్కడ కోచింగ్ తీసుకొని డాక్టర్లు అవుతుంటారు. కానీ అలాంటి ఆ జిల్లాలోనే ఆ స్టేట్లోనే మాకు మంచి హాస్పిటల్ లేకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఫస్ట్ దాని మీద కూడా ఫోకస్ చేయాలి గవర్నమెంట్.